ప్రభుత్వ విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగా ఇవాళ నగరికల్ కాన్స్టిట్యున్సీలోని బ్రాహ్మణవెల్లంలో నా సొంత గ్రామమైన స్థానిక ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మా కలెక్టర్ గారు హరిచందన గారు, మా జిల్లా ఎస్పీ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, డిఓ గారు, మా నాయకులు ప్రజల సమక్షాన బడిబాట కార్యక్రమం నిర్వహించుకోవడం. ఆ బడిబాట పరంగా మీరే చూశారు. ఇప్పటికే మన రిపేర్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పెయింటింగ్స్ వర్క్ స్టార్ట్ చేస్తూ పుస్తకాలు అడ్వాన్స్గా ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ అనుకుంటా బహుశా. దాంతోపాటు ఒక జత అడ్వాన్స్గా దాదాపు 500 రూపాయలు మహిళా సంఘాల ద్వారానే కుట్టించినాం. మహిళా సంఘాల ద్వారానే, బయటి వారికి ఇవ్వలే. మహిళా సంఘాల ద్వారా ఒక జత ఇవ్వడం, ఇంకో వారంలో ఇంకో జత ఇవ్వడం. పిల్లలని ఈరోజు చదువు ఉంటేనే తప్ప అభివృద్ధి చెందదు కాబట్టి అది కూడా పేదవాళ్ళు ఇవాళ 2 ఉపవాసాలు ఉండి గల్లీకో ప్రైవేట్ స్కూళ్ళు ఏర్పడి వాళ్ళు ఇవాళ పేదవాడు ఎట్లయిందంటే ఉపవాసాలు ఉండి పిల్లలు చదువుకునే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలోనే ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని వసతులు పెట్టుకుంటూ ముందుకు పోవాలని లక్ష్యంతో ఈరోజు బడిబాట జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించుకున్న సందర్భంగా పాల్గొన్న ప్రజలందరికీ, అలాగే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం 600 కోట్లు పెట్టి స్కూళ్ళు రిపేర్ చేసే కార్యక్రమం. ఎప్పుడన్నా 10 ఏళ్ళు ప్రగతి ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టు కట్టి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఎప్పుడన్నా స్కూళ్ళల్లో పేదవాడు చదువుకోవాలని ఆలోచన ఎప్పుడైనా చేసినావా? గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తే బడుగు బలైన వర్గాలే కాదు, ఉన్నత వర్గాలే కాదు, దళితులే కాదు, మైనార్టీలు కాదు, ఉన్నత విద్యకు దూరమైన ఎంబీబీఎస్, ఎంబీఏ, బీఈ, ఎంసీఏ, ఎంఫార్మసీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. దాదాపు 150 ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో దోసుకుంటున్నారు. ఆ దోపిడీ ఎట్లుందంటే మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద 50,000 మంది స్టూడెంట్స్ దగ్గర గురునానక్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీల పేరు మీద ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తే 12 లక్షలు ఇంజనీరింగ్ ఫీజు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా గత వారం 10 రోజులుగా నేను వెంటబడి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మా హయ్యర్ ఎడ్యుకేషన్ మా ఆఫీసర్ మా చీఫ్ సెక్రటరీ ద్వారా వాళ్ళని కూడా కట్టడి చేసి వాళ్ళ తక్కువలోనే విద్యను అందియాలనే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా పిల్లలందరికీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రభుత్వ స్కూళ్ళలో పంపండి. మంచి టీచర్లు ఉన్నారు. మరొక 13,000 టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలోనే సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రజలందరికీ కూడా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరం కూడా బడిబాటలో భాగంగా మౌలిక వసతులు కల్పించడంతో పాటు టీచర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ సొంత పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో ఈ పిల్లల్ని కూడా పేదవాళ్ళని కూడా మీరు చదివించండి. చదువునిస్తే మీకు కూడా పైకి వెళ్ళి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇవాళ మీరు బడికి వచ్చినాని కాదు, ఇవాళ మీరు క్వాలిటీ విద్యను అందియండి. మీ దాంట్లో మేధావులు ఉన్నారు. ప్రైవేట్ టీచర్లో మామూలు డిగ్రీ చేసిన వాళ్ళు అయితే మీరు ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు. అందుకని బడిపాటను విజయవంతం చేయాలని చెప్పి టీచర్లకు ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి బడిపాట కార్యక్రమం ఇవాళ మొదలు పెడుతున్నాం. మీరు వచ్చే 3 ఏళ్లలో చూడండి, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు మా నార్కట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ మండలం మధ్యలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఆ రోజు నేను స్థాపించిన రాజశేఖర రెడ్డి గారితో తీసుకువచ్చి ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఓపెన్ చేసే ఇప్పుడు ఇదే కట్ట మీద నిలబడ్డ బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్టు 1,16,000 ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టు 2008లో శంకుస్థాపన చేస్తే ఈ పూర్తయితే నాకు పేరు వస్తుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని చెప్పి కూలిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టి 2 లక్షల కోట్లు దోసుకదిన్నాము. ఈ ప్రాజెక్టు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. 2,000 కోట్లు ఇస్తే సొరంగం అయిపోతే ఇవాళ మాకు శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి వెళ్ళి మనకు అంత కరువు వస్తే 1,00,000 ఎకరాలు పంట ఎండిపోతే ఎంత బాధ అనిపించాలి. దానికి కూడా 2,200 కూడా అదనంగా సొరంగానికి ఇచ్చినాం. దీనికి 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎంతైనా ఖర్చు పెట్టుకో బ్రాహ్మణవెల్లంలో పూర్తి చేయాలన్నారు. అందులో భాగంగా ఇవాళ మేము ఇంజనీర్ ఇస్తాం. For more videos like this, subscribe Big TV channel.